అమ్మా అమ్మా, తమ్ముడికి 6 మాసాలు జైలు శిక్ష వేశారు. 6 మాసాలు జైలు శిక్ష? అవునమ్మా, నేనెంతగానో ప్రయత్నించాను, అయినా లాభం లేకపోయింది. నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా బాబు. అమ్మా నువ్వు వెళ్ళి తైలం పట్టురా. ఏమండి ఏమండి ఏమిటండి ఇది? చెప్పండి ఏమిటండి? ఏమిటి? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏమండి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ఎంత పని చేశారండి? కృష్ణ, నిన్ను చూడటానికి ఎవరో వచ్చారు. ఆఫీసులో రమ్మంటున్నారు. ఉషా, నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈ సంగతి మీ నాన్నగారికి తెలుసా? మా అమ్మ నాన్న బాగున్నారా? ఏమిటి ఉషా, మాట్లాడవే. మీ నాన్నగారు? మా నాన్నగారు చనిపోయారు. ఈ చావుకూరు చెప్పడానికి జైలు దాకా వెళ్ళొస్తున్నావు అన్నమాట. అవును. ఈ పని చేయడానికి ఆ ఇంట్లో ఎవరు దిక్కులేరా? పెళ్లి కాని పిల్లని ఇలా రోడ్ల పడి తిరుగుతూ ఉంటే కోరికలు చూసినట్టు నా బరువు ఊళ్ళో వాళ్ళంతా దూసి పారేస్తారే. ఎవరండి దూసేది? కాబోయే భర్త దగ్గర తెలిస్తే తప్ప? నోర్మి, కోరుగుడు బాహం నువ్వు కోటేనంటే ఆమ్లెట్ అని మాత్రం అనకండి. ఏమిటే ఇన్నేళ్ల తర్వాత ఎదురు తిరుగుతున్నావు? భర్తగా భర్త ఎవడే కాబోయే భర్త? వారి ఇంటర్వ్యూ కావడానికి వీల్లేదని నేను లోగనే చెప్పానుగా. ఈ వేళేమో చూసి రమ్మంటావు, రేపేమో రమ్మంటావు. నేను ఒక బంగారు గుడ్డు లాంటి కుర్రాడు చూశాను, ఆ సంబంధం మీరు కాదన్నారా? మీకు నాకు గొడవే కాదు, గొడవ మీద గొడవ అవుద్ది. నాకు ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీకే హక్కుంది. కదా ఏమిటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు? కోడిని అడిగి బుట్టమయ్యం, పిల్లని అడిగి పెళ్లి చెయ్యం. ఈ సంబంధం నాకు నచ్చింది, నువ్వు చేసుకు చేరవలసిందే. నాన్న, కట్టుకుని విప్పేసి చిరిగిపోతే పారేసే చీరల్ని బజార్లో ఎంచి మంచివి తీసుకుంటాం. అలాంటిది జీవితాన్ని పంచుకోవాల్సిన భర్తను ఎంచుకోవడంలో నాకు ఈ మాత్రం స్వతంత్రం లేదా? లేదు. ఆడపిల్లకుండే స్వతంత్రం వల్ల పెళ్లి కావాల్సిన బట్టలు బంగారం ఎన్నుకోవడం వరకే. భర్తను ఎన్నుకునే హక్కు బాధ్యత మాది. ఇంకేం గొడవ పెట్టకు. ఈ సంబంధానికి ఒప్పుకుని నోరు ముసుకు పనుండు. అమ్మా సావిత్రమ్మా, సావిత్రమ్మా, నీకు మనోడు పుట్టాడమ్మా. అలాగే నేను పట్టుకోదా త్వరగా. బాబాయ్, బాగున్నావా? ఎవడ్రా నీకు బాబాయ్?
నువ్వు చేసిన దొంగ పనితో ఇంటి పరువు తీసింది చాలక బంగారం వంటి తండ్రిని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు తల్లిని కూడా చంపడానికి వచ్చావా? థు! జైలు నుంచి వచ్చేసాడు. మనందరం తలుపు జాగ్రత్తగా వేసుకోవాలత్తా. దేవతలాంటి సావిత్రమ్మ కడుపున చెడబుట్టాడే అమ్మాయి. ఆ జగన్నాథం గారు పరువు తీసిన చాలక ఆయన ప్రాణాలు కూడా తీశాడు. కోపిస్తాడు. రే కృష్ణ, ఇదేనా రావడం? బాగున్నావురా? నేను జైలు నుంచి వచ్చిన దొంగని. నువ్వు నాతో మాట్లాడితే నేను నీ ఊరి వాళ్ళు వెలేయచ్చు. వెలేగిలా మహామహా నాయకులే జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళని ఎవరు వెలేశారు? ఒకసారి గ్రహణం పట్టిందని ఆ తర్వాత సూర్యుడిని చూడటమే మానేస్తామా? నీ కేసు అంతేరా బ్రదర్. నీకు తెలుసో లేదో ఈ విషయం చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తోందిరా. ఏమిట్రా అది? ఈ రోజు వర్ష పెళ్లి జరగబోతోంది.